ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీసెస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా. ఈ 3 days అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఆపేద్దామని అనుకుంటున్నా. 1st తారీఖు 2nd తారీఖు 3rd ఈ 3 రోజులు అయితే వీడియోస్ చేయడం ఆపేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. రీజన్ వచ్చేసి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. సో ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఎందుకు ఏంటి అని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక ఫంక్షన్ ఉందన్నమాట, బర్త్డే ఫంక్షన్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసిన కదా, బర్త్డే అయినా 21st అయినా సారీ ఫంక్షన్స్ అయినా ఇవి డేట్స్ మారవు కదా. సో ఇప్పుడు మాకు ఒక బర్త్డే ఫంక్షన్ ఉన్నదన్నమాట, అందుకని చెప్పి రెడీ అవ్వాలి. ఇది అమ్మ వాళ్ళ తరపున ఫంక్షన్స్. ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, మొత్తం షేర్ చేస్తా. అమ్మ వాళ్ళ తరపున మా అక్కయ్య వాళ్ళందరినీ ఈరోజు ఈ వీడియోలో మీతోటి షేర్ చేస్తా. సో మీకు పరిచయం చేస్తాను అన్నమాట, అందుకని చెప్పి వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. చూడండి, ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడానికి. సో రెడీ అయినాక మెయిన్ రీజన్ ఈ 3 days ఎందుకు వీడియోలు చేయొద్దు అని అనుకుంటున్నా అని చెప్పి రెడీ అయిన తర్వాత చూపిస్తా. ఎందుకంటే మళ్ళీ ఈ విలేజ్లో మా పెద్దమ్మ ఉందని చెప్పిన కదా, సో వాళ్ళతో వెళ్తున్నా అన్నమాట. వాళ్ళు రెడీ అయ్యి నేను రెడీ కాక మళ్ళీ నా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి రెడీ అయినాక టైం ఉంటే ఇప్పుడే చెప్తా, లేకపోతే వీడియో లాస్ట్లో చెప్తా. వీడియో కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా రెడీ అయిన ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిన పావు గంట అయితే అందు రెడీ అయ్యి, మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా రెడీ కాలే కావచ్చు, ఫోన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఫోన్ చేసేదాకా ఇన్నే ఉండి ఫోన్ చేసినాక పోవాలన్నమాట, ఆటోకి వెళ్తాం. 3 days ఎందుకు వీడియోస్ తీయను అంటే పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 1st, 2nd, 3rd ఈ 3 రోజులలో 5 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ 3 రోజులు అయితే వీడియోస్ తీయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళని చదివిపియడం అది ఉంటుంది కదా, మళ్ళీ ఇద్దరిని చదివిపియాలి. ఒకరు డౌట్ అని అడుగుతారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళకు డౌట్స్ చెప్పేంత చదువు నాకు రాదు. ఇంగ్లీష్ ఈవీఎస్ గిన అర్థం కాదు, కాకపోతే కొంచెం అయితే చెప్పగలుగుతా. సో అందుకని చెప్పి ఈ వీడియోస్ ఒకవేళ ఈ టైంలో కూడా తీసిండు అనుకో, వాళ్ళకు ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, మా ఆయన నన్నే తిడతాడు అన్నమాట. నువ్వు సెల్లు ఊకే పట్టుకొని వాళ్ళని చదివిపియాలి, అందుకే తక్కువ వచ్చినాయి అని చెప్పి. సో ఈ 3 రోజులు తీయకుండా ఉంటే బెటర్ కదా, అందుకని చెప్పి ఈ 3 రోజులు అయితే వీడియోలు తీయద్దు అని అనుకుంటున్నా. చూద్దాం మరి తీస్తానో తీయనో, మీరో చూడండి. ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్దాం. ఫంక్షన్లో వీడియో మీతోటి షేర్ చేసుకుంటా, కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఫంక్షన్కి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఫంక్షన్ దగ్గరికి వెళ్తే వచ్చేసినాం. చాలా అంటే చాలాసేపు ఊరికనే కూర్చున్నాం, ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. చూడండి, వెనకాల కూర్చున్నది మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ, ఈమెనేమో మా నడిపి మామయ్య వాళ్ళ బిడ్డ, మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అన్నట్ట. మేనామకి ఇచ్చారు ఫ్రెండ్స్, ఈమెది మా ఊరు. సో ఇటు కూర్చున్నామే వదిన అవుతుంది, మా నడిపి పెద్దమ్మ వాళ్ళ కోడలు అన్నమాట. వాళ్ళకు ఒక బిడ్డ. సో ఇక ఈడ కొద్దిసేపు అయితే వీడియో తీసుకున్నాం అన్నమాట. స్టేజ్ ఇంకా ఎక్కలేదు ఫ్రెండ్స్, చెవులు కుట్టించడం అయితే అయిపోయింది. చెవులు కుట్టించేటప్పుడు అయితే వీడియో తీయలేదు. సో ఇక్కడకోసేపు కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాం. అదేందో ఈరోజు ఫంక్షన్ కానీ పవర్ లేదన్నమాట. సో పవర్ లేకుండా కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఫోటోగ్రాఫర్ వచ్చిండు కదా, లైటింగ్స్ అవి పెట్టుకున్నాడు కానీ కరెంట్ లేదని చెప్పి చాలాసేపు అయితే వెయిట్ చేసినాం ఫ్రెండ్స్. వంటలకి అయినాయి కానీ ఇంకా ఫంక్షన్ అయితే భోజనాలు పెట్టుడే అన్నమాట. చూడండి, వెనకాల డెకరేషన్ కూడా అయిపోయింది. సో ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఫైనల్గా 2:30కో 3కో అట్లా స్టార్ట్ అయింది అన్నమాట బర్త్డే ఫంక్షన్. వాళ్ళకు బట్టలు పెట్టుడు, బట్టలు కట్టుకోండి, ఇవన్నీ చేసే వరకు ఆ టైం అయింది ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. చూసారు కదా, మా అమ్మకి నచ్చింది, కాకపోతే ప్లేస్ కొంచెమే ఉండన్నమాట. మేమో సైడ్ కూర్చున్నాం, మామో సైడ్ కూర్చున్నాం. మా బాబు అయితే నాకు పోయేటప్పుడు కనిపించిండు, వచ్చిన కాడ నుంచి లేడు ఫ్రెండ్స్. మీకు వీడియో లాస్ట్లో కనిపిస్తాడు మా బాబు అయితే. చూసారు కదా, కేక్ కటింగ్ అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అయితే వీళ్ళకి 2 కూతుర్లు 1 కొడుకు అన్నమాట. ఇంకో కూతురు పడుకున్నది అందుకని చెప్పి ఆమె లేదన్నమాట. వీళ్ళే 4 కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఆల్రెడీ మబ్బుగా ఉన్నది. తలొక మాట అంటారు కదా, మబ్బు వస్తుందని కొందరు, వర్షం పడుతుందని కొందరు, తొందరగా నీళ్ళని కొందరు. సో అట్లా టక్క చేసేసారు అన్నమాట. ఫైనల్గా కరెంట్ అయితే వచ్చింది. కరెంట్ వచ్చినాక స్టార్ట్ చేసారు అన్నమాట. సో చూడండి, ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక చిన్న పిల్లగాడు కదా, సో కేక్ అయితే ఏం తింటారులే. వాళ్ళు ఆల్రెడీ నిద్ర పోతున్నాడు అన్నమాట ఆల్రెడీ. 3 అంటే చూడండి, ఇతను మా పెద్ద మామయ్య అన్నమాట. మా అమ్మ వాళ్ళ పెద్ద అన్న, ఫస్ట్ మా అమ్మమ్మకు పుట్టిన ఫస్ట్ మామయ్య అన్నమాట, పెద్ద మామయ్య. మా పెద్దత్తమ్మ చూసిరు కదా, వీళ్ళు పాపమ్మ
తాతయ్య అవుతారు కదా, కేక్ కటింగ్ చేసిన తర్వాత కేక్ అయితే తినిపిస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, అమ్మమ్మ చనిపోయింది కదా రీసెంట్గా, 1 ఇయర్ దాటింది ఎప్పుడో. చూడండి, ఈమె మా నడుపు పెద్దమ్మ వాళ్ళ బిడ్డ, అల్లుడు, బావ, అక్క అవుతారు అన్నమాట నాకు. ఫైనల్గా మేమైతే వచ్చేసినాం. చూసారు కదా, అటు సైడ్ మా అమ్మ, మా పెద్దమ్మ, నేను, మా అక్క, మా వదినే, ఆ పెద్దమ్మ వాళ్ళ కోడలు అన్నమాట ఈమె. సో ఇప్పుడు వచ్చేదేమో మా ఊళ్ళో పెద్దమ్మ అని చెప్పిన వాళ్ళ పెద్ద బిడ్డ అన్నమాట. ఇంకో అక్క రాలేదు. ఇంకా చాలామందిని వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే అందరు ఒక్క దగ్గర లేరు టైంకి. సో ఉన్న వాళ్ళనే తీసిన. ఇప్పుడు వచ్చినామనైతే మా నడుపు పెద్దమ్మ వాళ్ళ కోడలు వదిన అవుతుంది అని చెప్పిన కదా ఇంతకుముందు. సో మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటోని అయితే దిగినాం ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో. అట్లే నేనైతే కొంచెం వీడియో తీసిన అన్నమాట. అప్పటికే ఫేసులు వల్లిపోయి ఉన్నాయన్నమాట. ఎందుకో మేము పొద్దున వచ్చినాం కదా, సో అప్పటి వరకు 4 అవుతుందో 3:30 అవుతుందో మీ అన్నం తినే వరకు అయితే. చూడండి, వీళ్ళు అక్క వాళ్ళ భర్త అన్నమాట. చూసారు కదా, వీళ్ళు కూడా సపరేట్గా ఫోటో దిగిళ్ళు ఫ్రెండ్స్. చూడండి, మా డాడీ చెప్పినా కదా ఇంతకుముందు లాస్ట్లో కనిపిస్తారని. చూసారు కదా, ఇప్పుడైతే బయలుదేరుతున్నారు అన్నమాట వాళ్ళు. అందుకని చెప్పి కొంచెం వీడియో తీసిన. వీళ్ళను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తారన్నమాట. చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు. పిల్లలకి ఏమన్నా కొనిస్తుంది డబ్బులు అని చెప్పి అలా డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి మా బాప అయితే నాకు 200 ఇచ్చాడు ఏమన్నా కొనుక్కోవమ్మని పిల్లలకి. సో ఏమేమి కొన్నా అని చెప్పేసి కూడా చూపిస్తా చూడండి. మేమైతే మా అమ్మ మా బాపు పోయిన తర్వాత మేము ఒక బస్సు ఉండే అన్నమాట. ఒకటే బస్సు ఉన్నదన్నమాట ఆ ఊరికి. పొద్దున వస్తుంది, సాయంత్రం వస్తుందట. ఆ బస్సుకి అయితే అందినాం, కానీ ఫస్ట్ టైం బస్సులో వెళ్ళి టికెట్ తీసుకున్నాం, ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకోవాలి నేను. సో చూసారు కదా, ఆ డబ్బులతో అయితే నేను అరటి పండ్లు ఇంకా బ్రెడ్ అయితే తీసుకొచ్చిన అన్నమాట. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇంట్లో జామ్ ఉండే. ఈ బ్రెడ్ జామ్ అని చాలా రోజులు అవుతానులే అడగబట్టి, జామ్ ఉంది కదా బ్రెడ్ తీసుకురమ్మని. సో అందుకని చెప్పి చూడండి, జామ్ డబ్బాలు అయితే ఎట్లా తీసి చూపిస్తున్నారో. ఇక హ్యాపీ వట్టి జామ్ కూడా తింటారు. సో అందుకని చెప్పి బ్రెడ్ అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, ఫంక్షన్ అయితే అట్లా జరిగిందన్నమాట. బర్త్డే అండ్ చెవులు కుట్టించారు అనమాట. నేను ఫస్ట్ చెవులు కుట్టించాను, కాకపోతే అప్పుడు వీడియోని అయితే తీయలేదు ఫ్రెండ్స్. అంత కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే. ఫంక్షన్ అయ్యే వరకు లేట్ అయిందనమాట, స్టార్ట్ అయ్యే వరకు. సో అందుకని చెప్పి అప్పుడు చెవులు కుట్టించారు చిన్న పాపకి. 2 బిడ్డలకు కొడుకు అని చెప్పిన కదా. సో చిన్న పాపకి అయితే చెవులు కుట్టించారు, చిన్న బావుకి బర్త్డే చేసారు అనమాట. 2 ఫంక్షన్స్ ఒకే ఫంక్షన్లో చేసారు అనమాట. చూసిరు కదా, ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళిన ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఊరు. సో అక్కడ మాకు చాలా అంటే చాలా మంది ఉన్నారు చుట్టాలు. సో ఆ ఊరికి వెళ్తే ఒకరింటికి వెళ్ళలేదని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కరి ఇల్లులో ఒక్కొక్క దగ్గర ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఒకే రోజు వెళ్ళి రావడం కదా, ఒక్కరోజు అందరి ఇల్లుకి వెళ్ళడం కుదరదు. సో అందుకని చెప్పేసి ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం. మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ ఉన్నది, అదే ఇప్పుడు ఈ విలేజ్లో మా పెద్దమ్మ ఉన్నది కదా. సో ఆ పెద్దమ్మ వాళ్ళ బిడ్డనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇచ్చారు అన్నమాట. మళ్ళీ ఇంకొకటి మా మేనత్త వాళ్ళ బిడ్డ, మీకు ఇంతకుముందు వీడియోలో చూపెట్టినా కదా, మేము ఇద్దరం బైక్ నేర్చుకున్నాం. అప్పుడు మా పెద్దత్తమ్మ వాళ్ళ బిడ్డ ఆమెది ఆ విలేజ్కి ఇచ్చిర్రు. సో 3 మామయ్యలు ఉన్నారు. ఇంకా మా నడిపి పెద్దమ్మ వాళ్ళది కూడా ఆ ఊరే అన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు నుండి కూడా కొందరు ఆ విలేజ్లో పడ్డారు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి చాలామంది ఉంటారు అక్కడ. ఒక్కరింటికి వెళ్తే ఒకరింటికి కోపం అన్నమాట. చూసారు కదా, ఇక ఈ 3 days అయితే వీడియో చేస్తున్నా చేయదో తెలియదు. ఈ వీడియో కూడా ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా తెలియదు. ఈ 3 daysలలో ఎప్పుడో ఒక రోజు అప్లోడ్ చేస్తాను అన్నమాట. మేము వచ్చేవరకు 6 అయింది ఫ్రెండ్స్. వచ్చి మళ్ళీ పనిగిన వేసుకొని పిల్లలకి చదివిపించిన అన్నమాట, ఎగ్జామ్స్ కదా. సో అందుకని చెప్పి చదివిపించిన. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.